అనేసి కంప్లీట్గా జగన్ని ఓడగొట్టి మరి చంద్రబాబుకి ఇచ్చారు. ఇప్పుడు కాబట్టి ఇచ్చే బాధ్యత ఆయనకు ఉంది. ప్రారంభించారు, 5 ఏళ్ల లెక్క చూస్తారు, అందులో ప్రాధాన్యతలు ఎవరు ఎక్కువ ఇచ్చారు అన్నటువంటిది. 5 ఏళ్ల తర్వాత మాట్లాడాలి. ఇప్పుడైతే ప్రయారిటీస్. ఇంకోటి ఏంటి, అప్పట్లో కుల కార్పొరేషన్లు ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదని వీళ్ళు విమర్శించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చారా లేదన్నది రేపు కనబడుతుంది. ఏదో మొన్న ఈ మధ్యన అయితే కనుక మనం చూసుకుంటే కొన్ని ఇచ్చినట్టు చూపెట్టారు పత్రికల్లో, మరి నిజమో కాదో తెలియదు. అంటే కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చేస్తే ఇట్లో ఏంటంటే కార్పొరేషన్ అనేది పెట్టి దాంట్లో పోస్టులు ఇస్తే గొప్ప విశేషం ఏం కాదు, 4 బాగుపడతారు పోస్టులు తీసుకుంటే. అది కాదు, కావాల్సింది ఏంటంటే ఒక కార్పొరేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజక్ కార్పొరేషన్ అన్నారు, 10 కోట్లు 20 కోట్లు ఆ కార్పొరేషన్కి ఇచ్చారనుకోండి, ఆ కార్పొరేషన్ డబ్బులు ఒక 100 మంది రజకులకి వాళ్ళు దాన్ని ఏమంటారు, ఇస్త్రీ షాప్ పెట్టుకోవడము, డ్రై క్లీనింగ్ షాప్ పెట్టుకుంటారు, దానికి కావలసినటువంటి మెటీరియల్ ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్ కొనుక్కోవడానికి అయ్యే కాస్ట్లో ఒక 50% వీళ్ళు ఇచ్చారనుకోండి, 15-60%, అప్పుడు వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్ అవుతారు. మిగతాది వీళ్ళే బ్యాంకులో ఇప్పించి 30% చేస్తే 10% వాళ్ళు పెట్టుకుని చేసుకోవడానికి వీలవుతుంది. అది కూడా కష్టమే. బీసీ సామాజిక వర్గాల్ని అక్కడున్న ధనవంతులన్నా, కాకపోతే అక్కడున్న మధ్యతరగతి వర్గానికి సంబంధించిన సొంత పార్టీ నాయకులన్నా బాగుపడతారు కొంతమంది అన్న.